హాయ్ హలో వనక్కం. సో 100 days 100 పుషప్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాం. టుడే ఇస్ డే 27 ఐ గెస్. చలో యా 25 ఆల్రెడీ మనం షోల్డర్స్ చేసాం ఫుల్గా. షోల్డర్స్ అమ్మ. ఆ తర్వాత షఫుల్ డ్యాన్స్ సిరీస్లో చాలా స్టెప్లు వేసాం. ఆ తర్వాత 100 days 100 పుషప్ ఛాలెంజ్కి వచ్చాం. సో షఫుల్ డ్యాన్స్ సిరీస్కి వచ్చి నాకు ఫేవరెట్, ఎందుకంటే ఐ లవ్ టు డాన్స్ లాట్, ఐ ఎంజాయ్ డాన్సింగ్. సో అదనమాట. సో తర్వాత వెయిట్ లిఫ్టింగ్ మనం ఖచ్చితంగా చేయాలి. అండ్ అడ్జస్టబుల్ డంబల్ గురించి మాట్లాడాను అందులో, ఖచ్చితంగా చూడండి. అంటే లైక్ వెదర్ దే ఆర్ డిసప్పాయింటింగ్ యూ ఆర్ గివింగ్ ఎన్ ఎక్స్ట్రా ఎనర్జీ, కొనాలి చేయాలని అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ టుడేస్ ఫస్ట్ డే ఐ వర్క్డ్ అవుట్ ఆన్ మై షోల్డర్స్. బేసిక్గా 2 వేరియేషన్స్ చేశాను. సో అభిషేక్ వర్మ హ్యాస్ కమెంటెడ్ వెదర్ లిఫ్టింగ్ దెమ్ ఇన్వర్ట్ చేసి లిఫ్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని. సో దాని గురించి కూడా నేను కమెంట్ చేశాను. చిన్న మూవ్ అయినట్టు అటు ఇటు, సెంటర్ ఆఫ్ మాస్ గ్రావిటీ అటు షిఫ్ట్ అయినట్టు చిన్నది సాలిడ్ ఫీల్ మిస్ అవుతుంది తప్ప. అండ్ స్పేస్ కన్జంప్షన్ కూడా విత్ ఎక్కువ ఉంది డంబుల్. సో అవి 2 చెప్పాను. అండ్ నా 100 days 100 పుషప్ ఛాలెంజ్ 25 కొట్టాం. దిస్ ఈజ్ కూడా మై ఫేవరెట్, ఎందుకంటే బేసిక్గా అసలు ఈ ఛానల్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిందే 100 days 100 పుషప్ స్టార్టింగ్ ఫస్ట్ అనుకుంటా. లైక్ బేసిక్గా అఫ్కోర్స్ హెల్త్ గురించి, లైక్ లెట్ మీ బీ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ అన్న ఒక మోటోతో వచ్చాను. సో ఫిట్నెస్ ఫ్రీక్ అని ప్రొఫైల్లో పెడితే నువ్వు ఫిట్నెస్ ఫ్రీక్ అన్నట్టు మాట్లాడారు. బట్ స్టిల్ అప్పుడు కాదనుకుంటా, బట్ ఇప్పుడు ఎంతో కొంత. సో ఏంటంటే విషయం 26 స్టార్ట్ చేయాలి మనం. యా 39 నాట్ బ్యాడ్ కదా. సో ఇన్ని చేసిన తర్వాత కూడా ఫస్ట్ సెట్ 25 కొట్టామంటే దట్స్ యాక్చువల్లీ మోటివేటింగ్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. సో డైలీ మనం నిన్నటి మీద ఈరోజు ఎక్కువ చేసామా, లాస్ట్ వీక్ మీద ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యామా, లాస్ట్ మంత్ మీద వెయిట్ రిడక్షన్ అయ్యామా, అంతకుముందు మీద ఫ్యాట్, ఈ డబుల్ చిన్ కానీ నెక్ దగ్గర ఫ్యాట్ కానీ, లేదంటే మీలో అజిలిటీ ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నారు, ఈ విషయాల్లో మార్పు మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారా. సో ఇవన్నీ చూసుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ ఇంకేదైనా చూసి ఇంకెవరో బాగా చేస్తున్నారనో, ఇలా చేస్తేనే ఎక్సర్సైజ్ ఇలా చేస్తే కాదనో సో ఆగద్దు. ప్లీజ్ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఎందుకంటే ఇవన్నీ చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు మనకి. అండ్ దట్టు మనం అనుకున్నాం యాక్చువల్లీ ఒక సిరీస్ అని, బట్ సిరీస్ అనుకూడదులేండి, ఒక కాన్సెప్ట్. లైక్ మోతీచూర్ లడ్డు మంగిలాల్లో అనుకోండి ఫర్ సపోజ్. ఒక చిన్న లడ్డూలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? అయ్యే క్యాలరీస్ బర్న్ చేయాలంటే మీకు ఎన్ని జంపింగ్ జాక్స్ చేయాలి, ఎన్ని పుషప్స్ కొట్టాలి. సో హౌ మెనీ క్యాలరీస్ ఆర్ యూ టేకింగ్ అన్నోయింగ్లీ వితౌట్ ఎక్నాలెడ్జ్మెంట్? ఎన్ని క్యాలరీస్ లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్న విషయం మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన డైట్లో మనమే చేంజెస్, రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం. సో అది జరగట్లేదు. సో దాని గురించి మనం ఐడియా ఉంది, చేద్దాం త్వరలో. 39 ఓ
50. డీహైడ్రేషన్. వింటర్ కదా, సమ్మర్ కాదు కదా అని చెప్పి వాటర్ తగ్గించొద్దు. ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకెక్కువ వాటర్ తీసుకోండి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ నాట్ లైకింగ్ వాటర్ మచ్, నాలాగా మీకు కూడా వాటర్ అంత తాగాలనిపించకపోతే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగో, జావో, సంథింగ్ లైక్ దట్ లిక్విడ్ కంటెంట్ ఎక్కువ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. నేను అయితే అదే ట్రై చేస్తున్నా. నేను బేసిక్లీ చిన్నప్పటి నుంచి కూడా తక్కువే తీసుకునేవాడిని వాటర్. సో దట్స్ నాట్ గుడ్, ఐ డూ నో ఇట్. సో దానికోసమే నేను ఇలా ప్లాన్ చేశాను. మజ్జిగ, జావా, నిమ్మకాయ నీళ్ళు, ఎనీథింగ్ విచ్ యాడ్స్ ఫ్లేవర్ టు ది వాటర్. సో ఈవెన్ వీక్గా ఉన్నప్పుడు తాగుతుంది, దాని పేరేంటి మర్చిపోయాను, ఓఆర్ఎస్. అది అయినా ఓకే. సో పౌడర్ ఫామ్లో కలుపుకుంటే ఎలక్ట్రోలైట్స్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ సంథింగ్ ఆర్ ది అదర్, యాడ్ సమ్ ఫ్లేవర్ టు ది వాటర్ అండ్ డ్రింక్. ఇఫ్ యూ ఆర్ నాట్ యూస్డ్ టు డ్రింక్ వాటర్, ఎక్కువ తాగడం మీకు అలవాటు లేకపోతే ఈ ప్రణాళిక పాటించండి. డెఫినెట్గా మీరు కూడా వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటారు, రైట్? సో 39 దగ్గర ఉన్నాం. యా, ఒక 10 చిన్న బ్రేక్ తీసుకుని ఒక 10 కొట్టడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ బేసిక్గా డైట్కి వచ్చేటప్పటికి నేను తీసుకుంటాను చెప్తున్నా. ఫుడ్ తగ్గించా, ఐ మీన్ రైస్. అండ్ ప్రోటీన్ ఫుడ్ అయితే చికెన్ తింటున్నా, నాట్ డైలీ, లైక్ వాట్ ఐ ఈట్ జనరల్లీ, ఎప్పుడైనా అన్నట్టే చెప్తున్నా. జస్ట్ రెగ్యులర్గా నేను ఏం తింటున్నాను, డైలీ ఖచ్చితంగా 2 ఎగ్స్ ఆమ్లెట్ అయితే తింటా. యాక్చువల్లీ బాయిల్డ్ ఎగ్స్ తినడం మంచిది. అండ్ మీరు ఆల్రెడీ బల్క్ లాగా ఉంటే ఓన్లీ వైట్ పార్ట్ తినడం ఇంకా మంచిది. లేదు మనం అంత లేదు, పర్లేదు, మన వెయిట్ బిఎంఐ మీద కొంచెం దగ్గరలోనే ఉన్నాం అనుకుంటే రేంజ్ 1 ఎగ్ కంప్లీట్ ఎగ్ తినేయడంలో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎల్లో పార్ట్ వైట్ పార్ట్ 2 తినచ్చు. అండ్ యూఆర్ వెరీ కీన్ అట్ యువర్ వెయిట్, దెన్ వైట్ తినండి, ప్రోటీన్. ఎల్లో ఫ్యాట్ ఉండదు కాబట్టి పక్కన పెట్టేయచ్చు. బట్ నాకు తెలిసి 1 పర్సన్కి ఒక ఎగ్ తినడం అనేది పెద్ద విషయం కాదు డైలీ. అండ్ ఇంకేం తీసుకుంటున్నాడని గురించి మాట్లాడలే, సింగిల్ ఎగ్ తీసుకుంటే మాట్లాడుతున్నాను నేను. యా చలో. సో 49 చేసాం. అమ్మా బోన్స్ కరకరలాడుతున్నాయి. చలో, షోల్డర్స్ లాక్ అయిపోతున్నాయి. చలో 49 దగ్గర ఉన్నాం. అమ్మా 59. క్లైమేట్ కూడా మారింది బాసు. యాక్చువల్లీ ఇప్పుడు సన్ రైజ్ వస్తున్నాయి అనుకున్నా. అమ్మ ఇది ఎక్సర్సైజ్ కాదుండే, నడుము పట్టినట్టుంటే కొంచెం సెట్ చేసుకుంటున్నా, స్ట్రెచ్ అవుతున్నా అంతే. యా, సో 50, 49, 50 చేసాం. 50 ఐ గెస్, 49 అనుకోండి. హాఫ్ సెంచరీ. సో 50% ఆఫ్ అవర్ టాస్క్ ఇస్ డన్. ఇంకొక 50% చేయాలి, రైట్? దేవుడా. హాయ్ అమ్మ. అమ్మ నాకు నిమ్మకాయ నీళ్ళు. ఏమైంది? సో హాఫ్ సెంచరీ అయింది అనుకున్నాం కదా. 50. సో 60. ఇంకొక 40 కొట్టాలి 100కి.
మీ మొక్కలకి నీళ్ళు నువ్వే పోస్తున్నావా? ఓకే. ఆర్గానిక్ ఫుడ్స్ అనుకుంటాం కదా, సో మన ఇంటి మేడ మీద ఇలా మొక్కలు వేసుకుని చక్కగా పెంచుకుని నచ్చింది వండుకుని తింటే ఎంత బాగుంటుంది కదమ్మా. సో తోటకూర, ఇంకేం వేసావమ్మా ఇక్కడ? తోటకూర, చుక్కకూర, పాలకూర, బచ్చలి, చామంతి అంట్లా, పుదీనా. ఓకే, సో అది గైస్, ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడి నుంచో తెచ్చుకోకుండా మీరే ఇంట్లో వేసుకుని ఆర్గానిక్ చేసుకోండి. 60 ఇయర్ డన్ కదా. ఇంకో 31 కొట్టాలి, ఓపిక పట్టి 100 అయిపోతాయి. అమ్మ నిమ్మకాయ నీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఉప్పు ఉంటే ఉప్పేసి, పంచదార లేకపోతే పంచదార వద్దు కూడా. సో 69 అవ్వగొట్టాం మొత్తానికి, ఇంకా 31 చేయాలి. సో మనం షుగర్స్ గురించి మాట్లాడుకున్నాం. యాడెడ్ షుగర్ కంప్లీట్గా బ్యాన్ చేయండి ఇఫ్ పాసిబుల్. అండ్ షుగర్ డెమోనిక్ కాదు, తీసుకోవాల్సినంత రేంజ్లో తీసుకోవచ్చు. సో షుగర్ షుడ్ బి నాట్ మోర్ దెన్ 10% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్యాలరీ ఇంటేక్ పర్ డే. సో డేకి 2000 అనుకుంటే నాట్ మోర్ దెన్ 200 క్యాలరీస్ షుడ్ బి ఫ్రమ్ షుగర్. సో అది జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దానికి ఆల్రెడీ మాట్లాడాం మనం. బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే ఫుడ్ లేబులింగ్ మీద ఉంటుంది, నమ్మితే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఎంత వాడుతున్నారు అన్న దాన్ని బట్టి షుగర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫుడ్ ఐటమ్ యూర్ కుకింగ్ యూర్ ప్రిపేరింగ్. సో ఆ విధంగా షుగర్ అయితే కంట్రోల్ చేసుకోండి. సో 69 దగ్గర ఉన్నాం బ్రో. చాలా ఇంకా 21 కొట్టాలి. నువ్వు కూడా కొట్టేస్తావేంటమ్మా? చూస్తున్నావు అలా. పుషప్స్ కొడతావమ్మా? ఒప్పి పట్టేయండి. మీరు కూడా రెగ్యులర్గా పుషప్స్ అంటారా, వాకింగ్ అంటారా, జాగింగ్ అంటారా, సంథింగ్ అది అదర్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ఫిలాసఫీ చదివాను. సో ఎవ్రీ డే ఇఫ్ యు ఆర్ డెడికేటింగ్ మినిమమ్ ఆఫ్ 18 minutes ఫర్ వన్ టాస్క్ డైలీ డెడికేట్ చేస్తే యూ విల్ బీ ఏ ప్రో ఇన్ ఎ వైల్. షార్ట్ స్పాన్లో ప్రో అవుతాం. సో మీరు అట్లీస్ట్ 18 minutes డెడికేట్ చేయండి. ఎక్కడొకక్కడికి మీ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయండి. అండ్ somewhere if I am a reason for your initiation, I will be grateful to God. Chalo. వినపడదు, నేను చెప్తాను. మా అమ్మగారు ఏం చెప్తున్నారంటే, పొద్దున్నే గ్రీన్ టీ అని తాగండి, మీ మెటబాలిజం బాగా స్పీడప్ అవుద్ది అంటున్నారు. అందులో పుదీనా కానీ తులసాకు కానీ వేసుకోమంటున్నారు. నిమ్మరసం, తేనె అంటే వేసుకోండి. లైట్గా హాట్ వాటర్లో కలుపుకొని తాగండి, హెల్త్కి మంచిది. రోజు అంటే తాగమంటున్నారు. మా మమ్మీ గారు రోజు వాకింగ్ చేస్తారేమో అడగండి. ముడుకులు నొప్పులని చేయలేకపోతున్నారట. అఫ్కోర్స్ కరెక్ట్. సో లైట్గా బెడ్ మీద లెగ్ దిగ్గానే కాళ్ళు అలా అటు ఇటు మూవ్ చేస్తూ టర్న్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయమన్నారు. బేసిక్ ఎక్సర్సైజ్. ఇంకా కొంత టైం పడుతుంది. అందుకని నిన్నే చెక్ చేసి నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను. చాలా
బాగుంటుంది, చూసుకొని చేయండి. అమ్మా. సో మనం ఎక్కడ ఉన్నాం? 70. ఎయిటీ. అమ్మా. 80 పుషప్స్ చేస్తాం. ఇంకో ఓపిక బట్టి ఇంకొక 20 కొడితే 100 పుషప్స్ అయిపోతాయి. ఇంకా మా మమ్మీ చెప్పినట్టు ఖచ్చితంగా గ్రీన్ టీ తాగండి. అందులో తులసాకు లేదంటే తులసాకు, పుదీనా, నిమ్మకాయ నీళ్ళు, తేనె హాట్ వాటర్లో కలుపుకొని గ్రీన్ టీ కలుపుకొని తాగండి, హెల్త్కి మంచిది. సో ఇన్ కేస్ మీకు ఆల్రెడీ కీళ్ళ నొప్పులు ఉండి వాకింగ్ జాగింగ్ చేయలేకపోతున్నాం అనే పరిస్థితిలో ఉంటే అట్లీస్ట్ లెగ్గానే మీ యాంకిల్స్ రొటేట్ చేసుకోండి. లెగ్స్ లైక్ దిస్ రొటేట్ చేయడం, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అప్ అండ్ డౌన్. సో యాంకిల్ ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. సో బేసిక్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, ఇలా అనమాట. సో నెక్స్ట్ క్లాక్ వైజ్ రొటేట్ చేయడం, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయడం, నెక్స్ట్ సైడ్ ట్విస్ట్ చేయడం, నెక్స్ట్ లెగ్. ఆల్రెడీ మీరు కూర్చొని ఉంటారు కదా, లెగ్స్ మూవ్ చేయడం. సో ఇలాంటివి. సో ఎందుకంటే బేసిక్లీ టు గివ్ మొబిలిటీ టు యువర్ లెగ్స్. సో మనం డైరెక్ట్గా వాకింగ్ జాగింగ్ చేయకపోయినా అట్లీస్ట్ ఇవి ఎక్కువసేపు చేయడం వల్ల కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ మీ జాయింట్స్ అవి ఫ్రీ అవుతాయి. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ వెన్ యూర్ అన్అబుల్ టు వాక్. డెఫినెట్గా డైటీషియన్స్ని, ఫిజిషియన్ని అండ్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయాలి ఏం చేసినా. నేను మా అమ్మగారు గురించి చెప్తున్నా. సో డాక్టర్ అయితే మీరు ఎక్కువ వాకింగ్ చేయలేనప్పుడు అట్లీస్ట్ ఇలా చేసుకోండి, కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారన్నారు. అది. సో ఇంకో 21 కొట్టేస్తే అయిపోతుంది. సఫా. సో 10 కొట్టాం, ఇంకొక 11 కొడితే 100 days 100 పుషప్ ఛాలెంజ్లో డే 26 ఫసాక్. 26 27. సో పాత వీడియో నెంబర్ చూసి చెప్తాను మీకు. స్ట్రెచెస్ చేసుకోవాలి భయ్యా, ఏదైనా స్ట్రెచెస్ చేయకుండా ఎక్సర్సైజ్ చేసినా ఇబ్బంది అయిపోద్ది. సో బేసిక్గా పుషప్స్ కొట్టినప్పుడు షోల్డర్ అవుట్ లాక్ అవుద్ది, ట్రైసెప్ దగ్గర కొంచెం లాక్ అవుద్ది. సో ఫ్రీ చేసుకుని చేస్తే మోర్ నెంబర్ చేయగలుగుతాం మనం. సో లాస్ట్ 11 టు ఫినిష్ 100 day 100 push-up challenge for day 26, I guess. కొట్టేద్దాం భయ్యా, కొట్టేద్దాం. Eight, 9, 10, 11. So that's all for today. Bye.